సంతపేట గ్రామంలో శ్రీ 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 దుర్గమాంబ 25వ తీర్థ మహోత్సవ వేడుకలు. వివరాల్లోకి వెళ్తే లక్కవరపుకోట మండలంలోని సంతపేట గ్రామ దేవత శ్రీ దుర్గమాంబ 25వ తీర్థ మహోత్సవ వేడుకలు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, విశ్రాంతి ఉపాధ్యాయులు దాసరి రామారావు తదితరుల సారథ్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించారు. తీర్థ మహోత్సవ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా 12,000, ద్వితీయ బహుమతిగా 10,000, తృతీయ బహుమతిగా 8,000, నాలుగవ బహుమతిగా 5,000, ఐదవ బహుమతిగా 3,000 నగదును మాజీ జడ్పీటీసీ సభ్యులు కరెడ్ల ఈశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు చుక్కాకుల మల్లనాయుడు, పట్టాల మాస్టర్ తదితరుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ప్రజలను అలరించింది. దుర్గమాంబ తీర్థ మహోత్సవం ఎంతో ఉత్సాహంగా జరిపించినటువంటి సంతపేట గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు నాకు నమస్కారాలు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం పట్టాలు మేమంతా కూడా కలిసి చదువుకున్న రోజుల్లో అప్పటికైతే ఈ ఊర్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉండేవి కావు. అప్పుడున్న యూత్ అంతా కూడా ఒక ఆలోచన చేసి అమ్మవారి గుడి పునర్నిర్మాణం చేయడమే కాకుండా ఏదైతే ఈరోజు మనం జరిపించుకుంటున్న పండగని మొదలుపెట్టిన ఏడాది నుంచి ఇప్పటికి 25 ఏళ్ళు పూర్తయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్ఫూర్తితో కొనసాగించి మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు మెయిన్గా సంతపేట యూత్ అందరినీ కూడా అభినందించి తీరాలి. ఎందుకంటే ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల్లో అంతా స్పీడ్ యుగం, అంతా ఇది వాట్సాప్లు ఈ షాపులో ఉన్నప్పుడు కూడా మనకి సనాతన సాంప్రదాయాలు, మనకు ఉన్నటువంటి పురాతనంగా మనకు వంశపారంపర్యం వస్తున్నటువంటి గ్రామ దేవతలు, గ్రామ ఉత్సవాలు తూచా తప్పకుండా ప్రజెంట్ అయితే సంతపేట బాగా ఆచరిస్తున్నందుకు మరొకసారి అభినందిస్తున్నాను. ఎందుకంటే మన శివాలయ ఉత్సవానికి కూడా మేము కూడా హాజరవడం జరిగింది. మనకి ఈ ప్రాంతంలో ఈ శ్రీహరి పంతులు గారు రావడం, ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఈ గ్రామం ఒకటి. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏది ఏమైనా సరే మనం ఎంత ఎత్తుకెళ్ళినా లాస్ట్కి రావాల్సింది భూమి మీదకే. కాబట్టి మనందరం కూడా రైతాంగం, వ్యవసాయదారులం కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించి చదువులు, ఉద్యోగాల అవసరం కోసం టెక్నాలజీని వాడదాం. కానీ మనకి పెద్దలు ఇచ్చినటువంటి పురాతనంగా ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మనిషి శారీరకంగా బలం చేకూరుతుంది. ఎందుకంటే ఈనాటి ఎడ్ల పోటీలు కావచ్చు, గుర్ర పోటీలు కావచ్చు, లేదా మన పల్లెటూరులో కబడ్డీలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ డాక్టర్ గారు చెప్తే కానీ మనం వాకింగ్కి వెళ్ళట్లేదు. ఎప్పుడు నీకు ఏదో ఇబ్బంది వస్తుంది, నీకు ఈ రకమైన సమస్య వచ్చింది, నువ్వు వెళ్ళవయ్యా వాకింగ్ కంటేనే మనం వెళ్తున్నాం. కానీ పూర్వం అది కాదు. ప్రతి ఇంట్లో మనిషి గడ్డి కోసేవారు, వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటప్పుడు మనకు శారీరక శ్రమ ఉండేది కాబట్టి ఏ రకమైన సమస్యలు వచ్చేవి కావు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించి మరింత ఉత్సాహాన్ని పెంచాలని కోరుకుంటూ సంతపేట గ్రామ పెద్దలందరికీ, సంతపేట గ్రామ ప్రజలకు, ప్రత్యేకించి యువతకి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంతవరకు ముగిస్తున్నాం. జై దుర్గమాంబ. ఆ దుర్గమాంబ ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.